హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. మరి ఆషాఢ మాసం సందర్భంగా ఎలాంటి డిస్కౌంట్ సేల్ ఉంది? ఆషాఢ మాసం సందర్భంగా మన కంచిపట్టు మీద 50% డిస్కౌంట్. ప్యూర్ కంచిపట్టు. ఓకే. ఉపాడ టైప్ ఆఫ్ సారీస్ మీద 40%. ఓకే. ఫ్యాన్సీ టైప్ మీద మనకు 10 to 50% వరకు రేంజ్ టు అప్ టు 50% డిస్కౌంట్. అంటే సారీ రేంజ్ బట్టి. ఓకే, మరి ఫస్ట్ ఏ సారీ చూపిస్తారు? కుబేరా పట్టు అండి. కుబేరా పట్టు అంటే కంచిపట్టు అండి. కంచిపట్టులో ఓకే. ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. శారీ మెయిన్ చూసినట్లయితే పర్పుల్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూసినట్లయితే లైట్ మెహందీ గ్రీన్ కలర్తో పాటు పర్పుల్ కలర్ కూడా యాడ్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి ఎక్కువ జరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా. దానికి అవుట్లైన్ మాత్రం శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ఫ్లవర్ షేప్ అనేది మనకి అవుటర్ లుక్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది. అంటే బోర్డర్స్లో పైన బోర్డర్ మాత్రం సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. ఒకటేమో చిన్నగా మనకి ఒక చిన్న లీఫ్ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్, తర్వాత ఇంకొకటి వచ్చి చిన్న డైమండ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్తో మనకి ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక డిజైనర్ బోర్డర్, ఇది పైతానీ బోర్డర్ కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇది మనకి డబుల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కింద బోర్డర్ మనకి 2D స్టైల్ వస్తుంది. శారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చిందండి. ఈ ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి ఫ్లవర్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కొంచెం హెవీ జరీ యూస్ చేశారు గోల్డ్ కలర్. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి క్రీపర్ పార్ట్ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్తో బడ్స్ లాగా, ఇక్కడ చూసినట్లయితే పర్పుల్ కలర్, ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ కలర్, అంటే చిన్న వేరియేషన్తో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. శారీ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కల్నేత అండి. అంటే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్, అలాగే లెమన్ ఎల్లో మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఆల్రెడీ మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా. పైన మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ అండి, శారీలో ఉన్నటువంటి బోర్డరే యూస్ చేశారు. కింద అది సేమ్ బోర్డర్ మనకి సేమ్ బోర్డరే, కాకపోతే జరీ లేకుండా వితౌట్ జరీతో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 4230 రూపీస్. 4230 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కొల్లం పట్టు అండి. లైట్ వెయిట్ కొల్లం పట్టు. ఓకే. లైట్ సీ గ్రీన్ కలర్. పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగోతో ఒక క్రీపర్ లాగా ఇచ్చారనమాట. ఒక దాంట్లో వచ్చేసరికి బ్లూ కలర్, ఇంకొక దాంట్లో వచ్చేసరికి పింక్ కలర్ మ్యాంగో అనేది ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. 1 మీటర్ పళ్ళు కూడా. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ 2 డిఫరెంట్ స్టైల్స్లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి ఒక సన్నటి క్రీపర్ని జరీతో డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మిడిల్ పార్ట్లో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, అంటే కల్నేత మనకి పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక సర్కిల్ టైప్లో డిజైన్ అనేది ఇచ్చారనమాట. మళ్ళీ ఎడ్జ్లో చూసినట్లయితే జరీతో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కొంచెం లీఫ్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. హెవీగా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. కానీ దాంట్లో ఏంటంటే జరీ అనేది ఎక్కువ కనిపించకుండా అక్కడక్కడ మాత్రమే కొన్ని బుటీస్ లాగా మనకి హైలైట్ అయ్యే విధంగా మనకి మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఇట్లా లైన్స్ వైజ్గా ఉంటుంది. ఆ లోపల మ్యాంగో వర్క్ ఏదైతే ఉందో ఈ మ్యాంగో వచ్చేసరికి మనకి జరీతో హైలైట్ చేశారనమాట. లైన్స్ లాగా కనిపిస్తుంది టోటల్ శారీ అంతా కూడా. ఫుల్ సారీ ఇలాగే వస్తుంది. ఫుల్ డిజైన్ మొత్తం సారీ మొత్తం. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. పళ్ళు కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ ఇచ్చారు. కానీ ఇక్కడ తీసుకున్న డిజైన్ వచ్చేసి శారీలో ఇంతకుముందు మ్యాంగోని మనకి హైలైట్ చేశారని చెప్పాం కదా జరీతో, ఆ డిజైన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్లస్ శారీలో ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి కామన్గా బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 2495. ఆఫ్టర్ డిస్కౌంట్ 2495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అవంతికా పట్టు. లైట్ వెయిట్లో అవంతికా పట్టు చంద్రకాంత కలర్.
మంచి కలర్ అండి, బ్రైట్ కలర్ ఇచ్చారు. చంద్రకాంత కలర్ అండ్ మజంటా పింక్ కూడా మిక్స్ ఉంటుంది ఈ సారీలో. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. దీంట్లో మనకి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్తో పాటు బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్ కూడా మిక్స్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు, అది కూడా ఏంటంటే బోర్డర్స్ సపరేట్గా ఇవ్వకుండా మొత్తం 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒకటే డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఒక వేవ్స్ లాగా లైన్స్ తీసుకుని మధ్యలో ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా ఇచ్చారు. ప్లస్ పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో బోర్డర్కి అలాగే సారీలో బోర్డర్కి కూడా మనకి వేరియేషన్ కనిపిస్తుంది. పళ్ళులో అంతా కూడా జిగ్జాగ్ లైన్స్తో జరీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత కింద కూడా మనకి జరీతోని చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఇది ఓన్లీ పళ్ళు మాత్రమే ఇలా కనిపిస్తుంది. మిగిలిన శారీ అంతా కూడా ఒక బోర్డర్ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు, మొత్తం కూడా సర్కిల్స్ లాగా కనిపించే విధంగా. ఇక్కడ మాత్రం మనకి కొంచెం జరీ యూస్ చేశారు. ఇంకొక లైన్ వచ్చేసరికి పళ్ళులో ఏదైతే మనకి ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారో గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైనర్ బోర్డర్, సేమ్ బోర్డర్ని శారీలో కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ మిడిల్ పార్ట్ అండి, మిడిల్ పార్ట్ మొత్తం లైన్స్ వైజ్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఆ సెల్ఫ్ లైన్స్లో కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి లోపల ఇంకొక లేయర్ ఏదైతే ఉందో పెటల్స్తో ఉన్నటువంటి లేయర్, ఆ లేయర్ని మాత్రం మనకి జరీతో బాగా హైలైట్ చేస్తారనమాట. అంటే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక లేయర్ ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇంకొక లేయర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్తో కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో మనకి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి గ్రేప్ కలర్ కాంబినేషన్ బోర్డర్. ఇక్కడ కూడా మనకి సేమ్ ఇక్కడ ఏదైతే డిజైన్ కంటిన్యూ అవుతుందో జరీతో డిజైన్, అదే డిజైన్ని మనకి కలర్ బ్యాక్గ్రౌండ్లో కలర్ మాత్రం చేంజ్ చేస్తూ ఇచ్చారనమాట. శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ బ్లౌజ్ పళ్ళు కలర్లో కల్నేత, లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత. తర్వాత దీంట్లో చూసిన డిజైన్ వచ్చేసి మనం శారీ మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో లైన్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్, సేమ్ డిజైన్ మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్లస్ పైన కింద బోర్డర్స్ మాత్రం సేమ్. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1855 రూపీస్. 1855 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ సిల్క్ శారీ మేడం. ఉప్పాడ సిల్క్ పట్టు కాదు, సిల్క్. ఉప్పాడ పట్టు చూసాము, ఉప్పాడ సీకో చూసాము. ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్ సారీ. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అనేది కొంచెం రెడిష్ కలర్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ జరీతో తీసుకున్నారు. ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారనమాట. దాని మీద ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మనకి యూస్ చేసిన జరీకి ఇక్కడ యూస్ చేసిన జరీకి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడ కొంచెం మనకి ఆరెంజ్ కలర్ అండ్ రెడిష్ మిక్స్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది ఈ బోర్డర్లో. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ అంటే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేసి మధ్యలో వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్లోనే అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వలన దాంట్లో యూస్ చేసిన డిజైన్ కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్తో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. టూ సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, అంటే కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇది కొంచెం వైలెట్ కలర్ కాంబినేషన్, పర్పుల్ వంగ పువ్వు అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మొత్తం కూడా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో డబుల్ మ్యాంగో స్టైల్, ఒకటి స్మాల్ సైజ్ మ్యాంగో ఒకటి బిగ్ సైజ్ మ్యాంగో వచ్చే విధంగా డబుల్ మ్యాంగోస్తో డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఎంతైతే గ్యాప్ మెయింటైన్ చేశారో ఇదే గ్యాప్ టోటల్ సారీ అంతా కూడా ఉంటుంది, సేమ్ గ్యాప్. బ్లౌజ్ ఏ కలర్ అండి? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, ప్లెయిన్. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు అంటే డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ పైన కూడా సేమ్ బోర్డర్ అండి, యాజ్ ఇట్ గా సారీలో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1295 రూపీస్. 1295 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కోహినూర్ సిల్క్. లైట్ వెయిట్లో కోహినూర్ సిల్క్. అవునండి. గ్రీన్ కలర్లోనే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ యూస్ చేశారు. ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్లోనే ఇంకా లైట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు చూసినట్లయితే క్రాస్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా మనకి బాక్సెస్ టైప్లో తీసుకుని మధ్యలో వచ్చేసరికి లైట్ కలర్ ఒక చోట, మధ్యలో ఇంకొక బాక్స్కి డార్క్ కలర్ ఒక చోట ఇచ్చారు. అది మధ్యలో ఒక బ్లాక్ టైప్లో తీసుకున్నారనమాట పళ్ళుకి. టూ సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే ఒక వేవ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మెయిన్ బోర్డర్స్లో వచ్చేసి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారండి. సాటిన్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ బోర్డర్స్ యూస్ చేశారు. అది కూడా సన్నటి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. పైన ఆరెంజ్ కలర్ ఉంటుంది. తర్వాత లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో వేవ్స్ లైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, సేమ్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్. కాకపోతే పైన మనకి ఆరెంజ్ కలర్ ఉంది కదా, కింద చూసినట్లయితే పింక్ కలర్ ఇచ్చారు.
పింక్ కలర్ ప్లస్ ఇది మనకి లెంత్ పెంచారు ఎక్కువ బిగ్ సైజ్. ఓకే, మిగిలిన పార్ట్ మొత్తం కూడా లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, సేమ్ బ్లౌజ్, కాకపోతే మనకి సేమ్ అని తెలియదు ఎందుకంటే శారీ మొత్తం చెక్స్ ఉంది కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ బ్లౌజ్గానే కనిపిస్తుంది ఇది. అలాగే ఇక్కడ కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ కింద లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ యూస్ చేశారు. ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 1875 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 1875 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మణిపూర్ నెట్టెడ్ సిల్క్ అండి. మణిపూర్ నెట్టెడ్ సిల్క్. ఓకే, ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్గా మనకి 3 కలర్స్ వేరియేషన్. మజెంటా అంటే కొంచెం పర్పుల్ కలర్ మిక్స్ చేస్తూ మజెంటా పింక్ కలర్, గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బిగ్ సైజ్లో ప్లెయిన్ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో వచ్చేసరికి మనకి పింక్ కలర్ కనిపించే విధంగా పిటాయి వర్క్తో ఉన్నటువంటి లేస్ వర్క్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కొంచెం ఇట్లా ఫీల్ చేసినట్లయితే మనకి నెట్టెడ్ టైప్లో కనిపిస్తుంది, కానీ ఇది సిల్క్ నెట్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దానిపైన మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఈ చిన్న లీఫ్ వర్క్ లాగా టోటల్ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని ఇంకా మనం హైలైట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ బోర్డర్స్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఈ కలర్స్ కాంబినేషన్ కుందన్స్ని ప్రతి ఒక్క చిన్న చిన్న బుటీస్లో మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి హైలైట్ అవుతుంది శారీ. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? సేమ్ కలర్లో రన్నింగ్ బ్లౌజా? కావాలంటే మనకి బోర్డర్స్లో కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ కాంబినేషన్లో మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ బోర్డర్ ఇచ్చారండి, శారీలో ఉన్న బోర్డరే. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 795 రూపీస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 795 రూపీస్కి బ్యూటిఫుల్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జర్మనీ షిఫాన్ అండి. మనకు ఇది నెట్టెడ్ లాగా ప్యాచ్ వర్క్ తోటి వస్తుంది. ప్యాచ్ వర్క్ డిజైనర్ సారీ. ఓకే, జర్మన్ షిఫాన్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఫాలింగ్ మెటీరియల్. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకు 1 మినిట్ సారీ అంటారు కదా మేడం. ఓకే, ఈజీగా అది ఎలాస్టిక్ తోటి మనకు ఫ్రిల్స్ రెడీ చేసి వస్తాయి. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారండి, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇట్లా వీ షేప్లో వచ్చే విధంగా మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. అది కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో ఆల్టర్నేట్ లైన్స్ని మనకి బీడ్స్తో వర్క్ కూడా చేశారు. అలాగే ఒక కార్నర్స్లో చూసినట్లయితే 2 సైడ్స్ చిన్న చిన్న కుందన్స్ని ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. ఈ ప్యాచెస్ అనేది మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారండి. దీంట్లో స్టోన్ వర్క్, బీడ్ వర్క్, తర్వాత థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది మనం చూసిన పార్ట్ వచ్చేసి షోల్డర్ పార్ట్లో కూడా ఈ ప్యాచ్ వర్క్ అండ్ బూటీస్ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కుచ్చిళ్ళ పార్ట్ అండి ఆల్రెడీ డిజైన్ చేసేసారు. మనకి పళ్ళులో ఏదైతే రెడ్ కలర్ మెటీరియల్ తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి కుచ్చిళ్ళ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారనమాట మొత్తం. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఆల్రెడీ బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ అండ్ బీడ్స్ వర్క్తో మనకి డిజైన్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అండి. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1995 రూపీస్. 1995 రూపీస్కి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్. నెక్స్ట్ సారీ త్రిపుర సిల్క్ లైట్ వెయిట్లో వస్తుంది. త్రిపుర సిల్క్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ ఫుల్ డిజైన్ సారీ. ఓకే, ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. 3 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. మధ్యలో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకున్నారు. ఎడ్జ్లో చూసినట్లయితే 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పళ్ళు అండ్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ తెలిసే విధంగా చైన్ స్టిచ్ ఇచ్చి దానిలో ఒక కుందన్ని కూడా యాడ్ చేశారు. అంటే ఒక చిన్న లీఫ్ వర్క్ టైప్లో ఇచ్చారు. చూడడానికి బంచ్ లాగా కనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న లీవ్స్తో ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఎల్ షేప్ మొత్తం అండి కింద బోర్డర్లో, అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో మొత్తం కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ శారీ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్కి అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో యాడ్ అంటే జాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్లో వచ్చేసరికి మనకి ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఈ బోర్డర్ కూడా మనకి ఎల్ షేప్లోనే వస్తుంది. ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం గ్లాసీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ కూడా ఏంటంటే ఒక్క చిన్న బుటీలోనే మనకి 3 కలర్స్ వేరియేషన్, పింక్, గోల్డ్ అండ్ బ్లూ కలర్, ఇక్కడ కూడా గ్రీన్, సిల్వర్ అండ్ బ్లూ కలర్, ఇట్లా చిన్న బుటీలోనే మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపిస్తూ దానిపైన మనకి కుందన్ వర్క్ కూడా ఇచ్చారు. ప్లస్ టోటల్ శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్
కింద బార్డర్ కలర్. బోర్డర్ అండ్ పళ్ళులో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డరే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1745 రూపీస్. 1745 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. వర్లీ జార్జెట్ ఫ్యాన్సీ డిజైనర్స్. వర్లీ జార్జెట్ ఫ్యాన్సీ డిజైనర్ శారీ, దట్ టు లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కాదు, అలానే డార్క్ రాణి పింక్ కలర్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. దీనికి గోల్డ్ కలర్ బోర్డర్స్ వచ్చేసరికి సారీ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ బోర్డర్స్లో కూడా మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఇదంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే జూట్ మిక్స్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ పైన పిటాయి వర్క్తోనే మనకి కుందన్స్ అండ్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ పింక్ కలర్కి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా మనకి స్టైలిష్ లుక్ వచ్చింది. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ డిజైన్ వచ్చేసరికి సర్కిల్స్ టైప్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే అండి, అంటే పర్ల్ కలర్ కాంబినేషన్లో ఏదైతే కనిపిస్తుందో డిజైన్ చిన్న చిన్న డాట్స్ టైప్లో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. కానీ మనకి లాంగ్ నుంచి చూసేసరికి ఏంటంటే పర్ల్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఈ బుటీస్ అనేది 2.5 మీటర్స్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో ఈ కుచిళ్ళ పార్ట్లో వేరియేషన్ చూపించారు. బుటీస్ మిస్ చేసి కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇలా హాఫ్ బోర్డర్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మనకి మొత్తం పై దాకా వచ్చే విధంగా క్రీపర్ వర్క్ గోల్డ్ కలర్ అలా లోపలంతా ఫిల్ చేసి దాని అవుట్లైన్ అంతా కూడా మనకి పర్ల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంది, అలాగే బుటీస్ కూడా గోల్డ్ కలరే ఇచ్చారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తోనే మనకి బ్లౌజ్ యూస్ చేశారు. శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా యూస్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2835 రూపీస్. 2835 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మైత్రి జూట్ సిల్క్ అండి. మైత్రి జూట్ సిల్క్. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్స్. ఇది వచ్చేసి మనకి కొంచెం ఈ ఫ్యాబ్రిక్లో జూట్ కూడా మిక్స్ చేస్తారు. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో మనకి సంపంగి కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ప్లెయిన్ బోర్డర్స్. మధ్యలో వేరియేషన్ కోసం సన్నటి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లైన్స్ కూడా ఇచ్చారు. అలాగే టోటల్ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ బోర్డర్ ఒకటి, అలాగే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న చిన్న బుట్టీస్తో ఉన్న ఒక బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి 2 వైపులా కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ ప్లెయిన్ వదిలేసి తర్వాత అంటే బేస్ వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకుని దానిపైన మనకి బ్లాక్ కలర్తో ప్రింట్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ బ్లాక్ కలర్ తర్వాత రెడ్ కలర్. మధ్యలో ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే పళ్ళులో మనం బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఏదైతే చూసామో అది మనకి కింద బోర్డర్లో యాడ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే కంటిన్యూ అవుతుంది, బ్లాక్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? డార్క్ రెడ్ మీద కొంచెం డార్క్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట. దీనికి సేమ్ బోర్డర్. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ ఉన్నాయండి. డిజైన్స్ వేరియేషన్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్లో. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1485 రూపీస్. ఓన్లీ 1485 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ కొత్తపేట గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అస్సాం సీకో పట్టు అండి. అస్సాం సీకో పట్టు. అవునండి, హ్యాండ్లూమ్ మెటీరియల్ స్టిఫ్ ఉంటుంది, హ్యాండ్లూమ్ డిజైన్. హ్యాండ్లూమ్. ఓకే, కుంకుమ కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ వచ్చింది శారీ. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక చిన్న బోర్డర్ స్టైల్ లుక్ మాత్రమే ఇచ్చారండి. హెవీగా 1 మీటర్ హాఫ్ మీటర్ పళ్ళు కాకుండా ఓన్లీ మ్యాంగో డిజైన్ కొంచెం కలర్స్ వేరియేషన్తో మనకి చేంజ్ చేశారు. పింక్ అండ్ ఎల్లో అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా మనకి 2 కలర్స్ వేరియేషన్తో మ్యాంగో డిజైన్. ఎడ్జ్లో చూసినట్లయితే సన్నటి డాట్స్ లాగా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఓన్లీ పళ్ళు అనమాట. మెయిన్ బోర్డర్స్ మన పళ్ళులో ఏదైతే చూసామో అదే డిజైనర్ బోర్డర్ కి అటు ఇటు గ్రీన్ కలర్ టచ్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే సెకండ్ వైపు సింగిల్ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు.
శారీ మొత్తం పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్, కొంచెం బ్లాకిష్ మెరూన్ ఉంటుంది. ఆ మెరూన్ కలర్ కాంబినేషన్కి ఇదంతా కూడా మనకి పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారండి. మొత్తం క్రాస్ లైన్స్ లాగా ఒక సన్నటి క్రీపర్ని, ఎక్కువ లీవ్స్ లేకుండా కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్, అలాగే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ అనమాట. కొంచెం మనకి వీవింగ్లోనే వస్తుందండి, హ్యాండ్లూమ్. ఓకే, మనకి కొంచెం శారీ మెయిన్ కలర్ కూడా కనిపించే విధంగా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ క్రాస్ లైన్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మొత్తం ఇలాగే వస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ అంటే డిజైన్స్ మారుతుంటాయి, మోడల్స్. రన్నింగ్ బ్లౌజే ఉంది కానీ ప్లెయిన్ ఇచ్చారండి. అంటే శారీలో ఉన్న డిజైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా అటు ఇటు గ్రీన్ కలర్ బోర్డర్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో, చిన్న చిన్న డైమండ్స్ లుక్ బోర్డర్, సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1835 రూపీస్. 1835 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైస్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి. ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రింకిల్ షిఫాన్ అండి, 3D కాంబినేషన్లో. రింకిల్ షిఫాన్ 3D కలర్. ఓకే, బ్లాక్, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ గోట్ వర్క్, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి జూట్ మిక్స్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్తో కొంచెం డిఫరెంట్గా, అంటే షేడెడ్ టైప్లో తీసుకున్నారనమాట. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ షేడెడ్ ఇచ్చారు. ఇంకొక మెటీరియల్ చూసినట్లయితే సేమ్ మెటీరియల్లే కానీ కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి బ్రిక్ కలర్ కాంబినేషన్తో మనకి ఇట్లా కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. కింద చూసినట్లయితే టోటల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే డార్క్ గ్రీన్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్తోనే షేడెడ్లో తీసుకున్నారు. దానిపైన ఏంటంటే బుటీస్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ బుటీ, గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ అండ్ బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఈ బుటీస్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏదైతే కనిపిస్తుందో అందులో వచ్చే విధంగా కంటిన్యూ చేశారు. అలాగే పైన కూడా షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ కవర్ అయ్యే విధంగా బిగ్ సైజ్లో ప్యాచెస్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంతకుముందు మనం కింద చిన్న చిన్న బుటీస్లో ఫ్లవర్స్ డిజైన్స్ ఏ కలర్స్ అయితే చూసామో అన్ని కలర్స్ మనకి ఇక్కడ యూజ్ అయ్యే విధంగా ఒక 3 ప్యాచెస్ వచ్చే విధంగా ఇచ్చారనమాట. టోటల్ బ్లౌజ్ గ్రీన్ కలర్, గ్రీన్. ఓకే, ఫ్యాబ్రిక్ రా సిల్క్ మెటీరియల్లోనే సన్నటి డాట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. శారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కూడా కామన్గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 995 రూపీస్. ఓన్లీ 995 రూపీస్కి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటిదాకా సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ, లంగా ఓని హాఫ్ సారీ. అవునండి. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. ఆ నెట్టెడ్ మెటీరియల్ పైన ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ప్లెయిన్లో, ఆ ప్లెయిన్లో వచ్చేసరికి చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా 2 లేయర్స్ టైప్లో మనకి ప్యాచెస్ని ఇచ్చారనమాట. ఈ ప్యాచెస్లో కూడా సిల్వర్ జరీ, గోల్డ్ జరీతో పాటు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ యూస్ చేసి 2 లైన్స్ లాగా ఇచ్చారు. అంటే స్కర్ట్ బోర్డర్ ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ బ్లూ కలర్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన ఏంటంటే ఇది బెల్ట్ పార్ట్లో మనం 2 సైడ్స్ ఎడ్జెస్లో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ చూసాం కదా. ఆ తర్వాత మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఒకటి, మధ్యలో లేస్ వర్క్తో యాడ్ చేసినటువంటి బోర్డర్ ఒకటి కూడా ఇచ్చారనమాట. ఎక్కువ హైలైట్ అవుతుంది బ్లూ అండ్ పింక్ కలర్ ఈ బోర్డర్లో. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓనీ అండి, ఓనీ కాంట్రాస్ట్ ఇచ్చారండి దీనికి. టోటల్ కాంట్రాస్ట్. అవునండి. మిస్ మ్యాచ్. యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ షిమ్మర్ నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ స్మూత్ మెటీరియల్ ఉంది. దీనిపైన వచ్చేసరికి కుందన్స్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ కామన్గా ఇచ్చారు. అక్కడ అంతేకాకుండా మనకి 2 సైడ్స్ వచ్చేసి స్కర్ట్ పార్ట్లో దామన్లో మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో జెరీ బోర్డర్ ఏదైతే చూసామో చిన్న డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఆఫ్టర్ డిస్కౌంట్ 3495 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 3495 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇది ఓన్లీ శాంపిల్ పీస్ మాత్రమే చూపిస్తున్నాం. ఈ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి హాఫ్ సారీస్లో. వీటిపైన కూడా మనకి ఆషాఢ మాసంలో డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు హాఫ్ సారీస్ పైన కూడా.
ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి శారీస్కి సంబంధించి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో Thank మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.